సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, మీకు తెలుసా మన పాల్ హేమన్ బ్యాక్ స్టేజ్ ఒక సూపర్ స్టార్కి చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకోవర కాదు, మన బ్రాన్ బ్రేకర్. ఎస్, అంటే పర్సనల్లీ మన పాల్ హేమన్ అంటే బ్యాక్ స్టేజ్ మన బ్రాన్ బ్రేకర్ క్యారెక్టర్కి అంటే ప్రోమోస్కి అంటే ఒక టైప్లో కోచింగ్ ఇస్తున్నారనమాట. అంటే ఆ క్యారెక్టర్కి ఎట్లా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అండ్ ప్రోమోస్కి ఏ టైప్లో కట్ చేయాలి, ఏ టైప్లో ప్రోమోస్ చేస్తే మంచిగా ఉంటుందో, ఫ్యాన్స్ ఏ టైప్లో అట్రాక్ట్ అవుతారో మొత్తము అంటే పర్సనల్లీ మన పాల్ హేమన్ కోచింగ్ ఇస్తున్నారంటే బ్యాక్ స్టేజ్ మన బ్రాన్ బ్రేకర్కి. సో దీని అర్థమైంది అంటే ఫ్యూచర్లో మన పాల్ హేమన్ బ్రాన్ బ్రేకర్కి మేనేజ్ చేస్తారా? చూడండి, ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మేబీ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా కావచ్చు. అంటే బ్యాక్ స్టేజ్ మన పాల్ హేమన్ చాలా సూపర్ స్టార్స్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది, ఇది కామనే. బట్ ఏంటంటే ఇంతకుముందు NXTలో మన బ్రాన్ బ్రేకర్తో కనిపించినారు ఒకప్పుడు. అంటే అప్పుడు మన రోమన్ రైన్స్ పంపించినారు అనమాట. సో ఒకప్పుడు NXTలో కనిపించినారు బ్రాన్ బ్రేకర్తో పాటు. అండ్ ఇప్పుడు బ్యాక్ స్టేజ్ హెల్ప్ చేస్తున్నారు. సో కానీ ఏమైనా కావచ్చు ఇన్ ఫ్యూచర్లో. అంటే మన బ్రాన్ బ్రేకర్ ఎట్లయినా ఇన్ ఫ్యూచర్లో ఒక పెద్ద సూపర్ స్టార్ అవుతాడనమాట. సో అప్పుడు మేబీ మన పాల్ హేమన్ ఇన్ ఫ్యూచర్లో మేనేజ్ చేయొచ్చు, మేబీ చెప్పలేమన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. సో నాకు తెలుసు వీళ్ళు చాలామంది సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ ఉన్నారు మన ఛానల్లో. అండ్ చూడండి బాస్, మన సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ మీ అందరి కోసము అంటే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అన్నమాట. అంటే బ్యాడ్ న్యూస్ అంటే ఇంకా టైం ఉంది ఈ బ్యాడ్ న్యూస్కి. బట్ ఏంటంటే రీసెంట్లీ మన సెత్ రాలిన్స్ రిటైర్మెంట్ గురించి మాట్లాడినారు. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నారు అంటే చూడండి, మేబీ ఇంకొక అంటే నా ఏజ్ 45 వచ్చిన తర్వాత, అంటే 45 ఏజ్ వరకు నేను రెస్టింగ్ చేస్తాను అండ్ మేబీ దాని తర్వాత నేను రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అంటే మొత్తం నా బాడీ పైన ఉంది. బట్ ఏంటంటే 45 అంటే ఇప్పుడు మేబీ రెస్ల్మేనియా 45 లేదా మన రెస్ల్మేనియా 47 అనుకుంటా. సో అప్పుడు మన అంటే ఇంకా 6-7 సంవత్సరాలు ఉన్నాయన్నమాట. సో ఇంకా 6-7 సంవత్సరాల్లో మన సెత్ రాలిన్స్ రిటైర్మెంట్ తీసుకుంటారని చాలా క్లియర్లీ మన సెత్ రాలిన్స్ చెప్పినారన్నమాట. కొంచెం టైం ఉంది. బట్ ఏంటంటే ఇప్పటి నుంచే మన సెత్ రాలిన్స్ రిటైర్మెంట్ గురించి మాట్లాడంగానే కొంతమంది ఫ్యాన్స్, ఎస్పెషల్లీ మన సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కొంచెం బాధపడరు అన్నమాట. సో ఇప్పుడు దీని మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, రీసెంట్లీ అంటే మన సెత్ రాలిన్స్ ఒక ఇంటర్వ్యూలో ద షీల్డ్ గురించి అడిగినారు. అంటే రెస్ల్మేనియాలో ద షీల్డ్ ఎప్పుడైనా రీయూనైట్ అవుతుందా అని ఈ టైప్లో అడిగినారనమాట. అంటే ఇప్పుడు ఇదే రెస్ల్మేనియాని కాదు, ఫ్యూచర్ రెస్ల్మేనియాలో ఎప్పుడైనా ద షీల్డ్ రీయూనైట్ అయ్యి అంటే మనకి ద షీల్డ్ కనిపిస్తుందా అని ఈ టైప్లో క్వశ్చన్ వచ్చిందనమాట మన సెత్ రాలిన్స్ ముందు. అండ్ సెత్ రాలిన్స్ ఈ క్వశ్చన్కి ఏమని ఆన్సర్ ఇచ్చినారంటే చూడండి, ప్రెసిడెంట్ కోసం అయితే ఇది అంటే చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే మా టీంలో ఉన్న ఒక మెంబర్, ద షీల్డ్లో ఉన్న ఒక మెంబర్ ఇంకొక అంటే వేరే రెస్లింగ్ కంపెనీలో ఉన్నాడనమాట. అండ్ ఆ సూపర్ స్టార్ ఎవరో మీకు తెలుసు, మన డీన్ ఆంబ్రోస్, మన జాన్ మాక్స్లీ ఇప్పుడు ప్రెసిడెంట్ AEWలో ఉన్నారనమాట. సో అందుకని సెత్ రాలిన్స్ ఏమన్నారంటే మా షీల్డ్ మెంబరు వేరే రెస్లింగ్ కంపెనీలో ఉన్నాడనమాట. అండ్ మా గురించి మాట్లాడితే అంటే రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ గురించి మాట్లాడితే మేమైతే ఎప్పుడు అంటే ఫ్యూచర్లో వేరే రెస్లింగ్ కంపెనీలో అస్సలు అడుగు పెట్టామన్నమాట. సో అందుకని ఎక్కడున్నది కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ ఏంటంటే నెవర్ సే నెవర్ అనమాట. కానీ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా కావచ్చు. ప్రెసిడెంట్ కోసం అయితే ద షీల్డ్ రీయూనైట్ కావడం కొంచెం కష్టమే, బట్ ఇన్ ఫ్యూచర్లో కావచ్చు అన్నట్టు మన సెత్ రాలిన్స్ మాట్లాడినారు. అండ్ సెత్ రాలిన్స్ కొన్ని హింట్స్ ఇచ్చినారనమాట. అంటే మేమైతే వేరే రెస్లింగ్ కంపెనీలో వెళ్ళి రీయూనైట్ కామన్నమాట. ఒకవేళ నిజంగా ద షీల్డ్ రీయూనైట్ కావాలంటే డీన్ ఆంబ్రోసే రావాలన్నమాట మళ్ళొకసారి WWEలోని. ఈ టైప్లో ఒక మన సెత్ రాలిన్స్ మాట్లాడినారనమాట. అండ్ నిజంగా ఎక్కడ కొంచెం సెన్స్ ఉంది అనమాట. ఎందుకంటే ద షీల్డ్ WWE కాబట్టి వాళ్ళు వేరే రెస్లింగ్ కంపెనీలో పోయి వెళ్ళి కలిసినా ద షీల్డ్ అని వాళ్ళు పేరు పెట్టలేరు, మొత్తం బేకార్ అయిపోతాయి అనమాట. సో అందుకనే మన WWEలోనే జరుగుతుంది. అండ్ మన రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్ ఆర్ ఇన్ ఫ్యూచర్ WWE వదిలేసి అంటే హాలీవుడ్లో వెళ్తారేమో కానీ వేరే రెస్లింగ్ కంపెనీలో మాత్రం అడుగు పెట్టారనమాట. సో అందుకనే సెత్ రాలిన్స్ క్లియర్గా చెప్పేసినారు, మేమైతే వేరే రెస్లింగ్ కంపెనీలో అడుగు పెట్టాము, బట్ ఇన్ ఫ్యూచర్లో మేము చెప్పలేము, ఎప్పుడైనా మా దారులు కలిసినా కలవచ్చు. అంటే ఫ్యూచర్లో ద షీల్డ్ రీయూనైట్ అయినా కావచ్చు, నెవర్ సే నెవర్ అన్నట్టు మన సెత్ రాలిన్స్ మాట్లాడినారు బాస్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. మీరు ద షీల్డ్కి అప్పుడప్పుడు మిస్ చేస్తారా చేయరా ఇది అంటే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇచ్చేయండి బాస్. అండ్ అంతేకాదు మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అని మనం ఈ టైప్లో అంటే రీసెంట్ ఒక సంవత్సరం పిలుస్తున్నాం కదా, ఫ్రీకిన్ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అని. సో ఇప్పుడు మన WWE ఏం చేసిందంటే మళ్ళొకసారి పేరు చేంజ్ చేసింది అనమాట. సో ఇప్పుడు మన సెత్ రాలిన్స్ పేరు మళ్ళొకసారి సెత్ రాలిన్స్ అంటే మధ్యలో ఆ ఫ్రీకిన్ అని యాడ్ చేసిన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అని ఈ టైప్లో పిలుస్తుండే కదా. సో ఆ ఫ్రీకిన్ వర్డ్ని అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అక్కడ రింగ్లో ఉన్నప్పుడు సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అని వాళ్ళు పిలవచ్చు. బట్ WWE లెక్క ప్రకారం WWE అఫీషియలీ ఆ పేరుని రిమూవ్ చేసింది అనమాట. ఓన్లీ ఇప్పుడు మన సెత్ రాలిన్స్ పేరు సెత్ రాలిన్స్ అనమాట. ఫ్రీకిన్ వర్డ్ని పక్కన పెట్టేసినారు. అండ్ ఓన్లీ సెత్ రాలిన్స్ అని కాదు, మన డర్టీ డామ్ అంటే మన డామ్నికి డర్టీ డామ్ అని పేరు ఇచ్చిండే. సో ఆ డర్టీ అని పేరుని అంటే రిమూవ్ చేసినారనమాట ఆ వర్డ్ని. అండ్ అంతేకాదు మన బిగ్ బ్రాన్సన్ రీడ్ అంటే మన బ్రాన్సన్ రీడ్కి
బిగ్ బ్రాన్సన్ రీడ్ అని పిలిచినారు కదా. సో ఆ బిగ్ అనే వర్డ్కి రిమూవ్ చేసినారు. ఇప్పుడు మన బ్రాన్సన్ రీడ్ ఓన్లీ బ్రాన్సన్ రీడ్ అనేమాట బిగ్ వర్డ్ని తీసి పడేసినారు. సో డబ్ల్యూడబ్ల్యూ కొన్ని సూపర్ స్టార్ కొంతమంది సూపర్ స్టార్స్ పేర్లలో కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది కదా మొత్తం. సో అప్పుడు ఏం గడబడి కాకుండా లైక్ ఇప్పుడు మీరే ఆలోచించండి, సెత్ ఫ్రీకిన్ రాలిన్స్కి ఇప్పుడు సెత్ ఎఫ్ రాలిన్స్ అని కొంతమంది ఎక్రియచ్చు అనమాట. ఎందుకంటే ఆ ఫ్రీకిన్ వర్డ్ ఎఫ్తో వస్తుంది అనమాట. అండ్ ఎఫ్తో ఏ వర్డ్ ఎన్ని వర్డ్స్ వస్తాయో ఏమేమి వర్డ్స్ వస్తాయో అది మీకు తెలుసు అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో ఎవరు మా సెత్ రాలిన్స్ పేరుకి అంటే బ్యాడ్గా ఎక్రియకుండా మేబీ అంటే ఇప్పుడు మీరే ఆలోచించండి, అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఒక్కొక్కసారి సక్సెస్ అనేస్తారు అంటే ఏమేమో అనేస్తారు అనమాట. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ సెత్ రాలిన్స్ చాలా కిరాక్గా చాలా బిగ్గెస్ట్ హీల్ సూపర్ స్టార్లా మారినప్పుడు ఆ ఎఫ్ వర్డ్కి అంటే సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అనే బదులు సెత్ ఎఫ్ రాలిన్స్ అంటే ఎఫ్తో ఏమొస్తుందో తెలుసు అనమాట. అది మనం చెప్పలేము ఇక్కడ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం. సో ఇప్పుడు ఆ టైప్లో ఏం కాకుండా మన సెత్ రాలిన్స్ పేరుకి వెళ్ళి అది రిమూవ్ చేసినారు అనుకుంటా. సో చూద్దాం బాస్. అండ్ ఇంక ఫ్యూచర్లో ఇంకేమైనా అప్డేట్స్ నేను క్లియర్గా అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ నెట్ఫ్లిక్స్ వెళ్ళిపోతుంది మన ఇండియాలో ఓకే April 1 నుంచి. అండ్ ఇంకా చాలా కంట్రీస్లో మెల్లమెల్లగా అంటే ఇప్పుడు వేరే వేరే కంట్రీస్లో వేరే వేరే టీవీ డీల్ ఉంటాయి కదా వేరే వేరే నెట్వర్క్స్తో. సో అన్ని డీల్ ఎండ్ అయిన తర్వాత మొత్తంకి డబ్ల్యూడబ్ల్యూ నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతాయి అనమాట అన్ని కంట్రీస్లో. ఓన్లీ యూఎస్ఏ తప్ప. అంటే యూఎస్ఏలో ఓన్లీ మన రా అనే ఉంటాయి అనమాట. స్మాక్ డౌన్ యూఎస్ఏ నెట్వర్క్ పైన ఉంటాయి, రా ఏమో నెట్ఫ్లిక్స్ పైన ఉంటాయి అనమాట. మిగతా కంట్రీస్లో అన్నింటిలో మన నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది. రా అయినా సరే స్మాక్ డౌన్ అయినా సరే అండ్ మన ప్రీమియం లైవ్ ఈవెంట్ అయినా సరే మొత్తం నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది ఓకే. అండ్ ఇంకోటి ఇప్పుడు మళ్ళొకసారి దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక టైమింగ్ పైన ఒక అప్డేట్ వచ్చాయన్నమాట. ఇప్పుడు టైమింగ్కి మీరు కొంచెం క్లియర్లీ ఇక్కడ అర్థం చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఎక్కడైనా అంటే వేరే కంట్రీలో వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఇంటర్నేషనల్ ట్రిప్లో ఇంటర్నేషనల్ టూర్లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కోసారి వేరే కంట్రీ అండ్ మన కంట్రీ టైమింగ్ చాలా గడబడైపోతాయి అనమాట. ఒక్కోసారి ఇప్పుడు మన కంట్రీలో అంటే వాళ్ళ కంట్రీ టైం టేబుల్ ప్రకారం మార్నింగ్ 5:30కి వస్తాయి కదా మన రా అయినా సరే స్మాక్ డౌన్ సరే మన డబ్ల్యూడబ్ల్యూ మార్నింగ్ 5:30కి వస్తుంది ఎప్పుడు అంటే యూఎస్ఏలో ఉన్నప్పుడు. అండ్ ఒకవేళ అదే వాళ్ళు వేరే కంట్రీ వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది అప్పుడు మేబీ వాళ్ళ కంట్రీలో సాయంత్రమే కావచ్చు 7:30 8 కావచ్చు. బట్ మన కంట్రీలో ఒక్కోసారి అది నైట్ 1:30 ఉంటుంది అన్నమాట, 2:30 కావచ్చు అనమాట. సో ఒక్కోసారి ఇలాంటి టైం టేబుల్ ఉన్నప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తుండే అంటే డబ్ల్యూడబ్ల్యూ వేరే కంట్రీ వెళ్ళినప్పుడు దాన్ని మొత్తం రికార్డ్ చేసి నైట్ అంటే మనకి మార్నింగ్ 5:30కే అది టెలికాస్ట్ చేస్తుండే అనమాట మన టీవీలో. ఎందుకంటే అంటే ఎక్కువ టైం కాదు, జస్ట్ ఇప్పుడు ఒక 4-5 అవర్సే అంటే 4-5 అవర్స్ ముందు అయిపోతుండే. అండ్ ఆ 4-5 అవర్స్ ముందు వాళ్ళ నైట్లో ఎందుకు 12 గంటలకి ఎందుకు లైవ్ చేయాలని మార్నింగ్ 5:30కి మన సోనీ నెట్వర్క్లో మనకి లైవ్ వస్తుండే అనమాట. కానీ ఇప్పుడు మొత్తంకి నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటిది ఏమైనా జరిగినప్పుడు అంటే మన డబ్ల్యూడబ్ల్యూ వేరే కంట్రీస్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లైక్ ఇప్పుడు అంటే ఇప్పుడు సౌదీ అరేబియా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సౌదీ అరేబియాలో వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఏమైనా రా షో లేదా స్మాక్ డౌన్ షో చేసినాం అంటే ప్రీ టైప్ కాదు, రికార్డింగ్ గురించి మాట్లాడతలేను, కరెక్ట్ అదే డేట్ అదే టైం గురించి మాట్లాడితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అక్కడ 10:30కి వస్తాయి కదా అంటే సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు మా డబ్ల్యూడబ్ల్యూ మన ఇండియాలో. సో ఒకవేళ అక్కడ ఏమైనా స్మాక్ డౌన్ అండ్ రా షో చేస్తే మన కంట్రీలో అదే రోజు మనకి 10:30కి వచ్చేస్తుంది అనమాట. రా అయినా సరే స్మాక్ డౌన్ అయినా సరే సేమ్ ప్రీమియం ఈవెంట్ లాగా అంటే మార్నింగ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ టైప్లో టైమింగ్ చేంజ్ అవుతుంది అనమాట. సో నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ టైప్లో టైమింగ్ చేంజ్ అవుతుంది. అండ్ ఒక్కోసారి డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా ముందే షో రికార్డ్ చేస్తే అప్పుడు మేమేం చెప్పలేము. అండ్ ఈ ముందే రికార్డ్ చేయడం ఈ షో ముందే రికార్డ్ చేయడం ఇవన్నీ తలకాయ నొప్పి మన డబ్ల్యూడబ్ల్యూ ఖతం చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు ఇలా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట స్మాక్ డౌన్ కోసం. సో అప్పుడప్పుడు మేబీ ఏం చెప్పలేము. అండ్ ఒకవేళ స్మాక్ డౌన్ సౌదీలో జరిగితే మాత్రం ఇక మనకి స్మాక్ డౌన్ సాటర్డే మార్నింగ్ కాదు ఫ్రైడే రోజే మనకి నైట్ 10:30కి వచ్చేస్తాయి అనమాట. సో ఈ టైప్లో చేంజెస్ అయితే నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత ఇది గుర్తుపెట్టుకుని నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత అండ్ ఇప్పుడు అండ్ ప్రెసెంట్ ఈ మంత్ మన డబ్ల్యూడబ్ల్యూ కొన్ని వేరే కంట్రీస్లో అంటే టూర్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి ఒక 4-5 అవర్స్ రికార్డింగ్ గ్యాప్ అంటే 4-5 అవర్స్ అంటే ఎగ్జాక్ట్గా మార్నింగ్ లైవ్ అని కాదు, ఒక 4-5 అవర్స్ తర్వాత మనకి మార్నింగ్ 5:30కి లైవ్ వచ్చేస్తాయి అనమాట డబ్ల్యూడబ్ల్యూ ప్రెసెంట్ ఈ మంత్ కోసం. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మనం ఇంకో అప్డేట్ గురించి మాట్లాడదాం బాస్. అండ్ అది ఏంటంటే మన కోడి రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే నేను బెట్టింగ్ కోడ్స్ గురించి మాట్లాడతలేను, నేను మాట్లాడుతున్నాను ఒరిజినల్ ప్లాన్స్ గురించి. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ ఏం ప్లాన్ చేస్తుందో దానిపైన మనకి కొన్ని రూమర్స్ అంటే మన దేవ్ మెల్జర్ చెప్తున్నారనమాట. సో ఇప్పుడు దీని వెంకలు అసలు ఏంటంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ ప్లాన్స్ గురించి మాట్లాడితే
ఆ ప్లాన్స్ ప్రకారం ప్రెసెంట్ ప్లాన్స్ ప్రకారం చూస్తే మన జాన్ సీనానే గెలుస్తారంట. అంటే ఇప్పుడు మన బెట్టింగ్ ఓడ్స్ బి సపోర్ట్ చేస్తున్నాయి, మన జాన్ సీనాకి కోడీ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ జాన్ సీనాకే సపోర్ట్ చేస్తున్నాయి కరెక్టే. బట్ ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం బి మన డబ్ల్యూడబ్ల్యూఈ మన జాన్ సీనాని గెలిస్తే మంచిగా ఉంటుందని ఈ టైప్లో ప్లాన్ చేస్తుందంట. కానీ ఇక్కడనే ఒక పెద్ద గడబడైపోతుంది. అండ్ అది ఏంటంటే ఈ ప్లాన్స్ లీక్ అయినప్పుడు అంటే మన ట్రిపుల్ హెచ్ ఎప్పుడు అంటే అందరూ అనుకుంది జరగొద్దు అంటే అనుకోలేని జరగాలి ఈ టైప్లో ప్లాన్ చేస్తారు కదా. సో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి, ప్లస్ ఈ ప్లాన్స్ బి ఇప్పుడు లీక్ అయిపోయినాయి. సో అందుకని మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఫ్యాన్స్కి షాక్ చేయడానికి ఈ ప్లాన్స్ అండ్ మూమెంట్లో లాస్ట్ మూమెంట్లో చేంజ్ చేయొచ్చు అండ్ కోడీబీ గెలవచ్చు. ఎందుకంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ రీసెంట్ టైంలో బెట్టింగ్ ఓడ్స్కి రాంగ్ ప్రూఫ్ చేయడానికి అంటే రాయల్ రమ్మల్ టైంలోనే ఏం చేసినారో జేవుస్కి విన్నర్ చేపించి మొత్తం వరల్డ్కే షాక్ చేసినారనమాట. అండ్ అందరికి ఎక్కిరించినారు, అంటే అందరూ అనుకున్నట్టు కాదు అనుకోలేదు జరుగుతుంది అని ఈ టైంకి వచ్చి ఎక్కిరించినారనమాట. అండ్ ఇప్పుడు మీరే అర్థం చేసుకొని ఇప్పుడు జాన్ సీనా గెలుస్తారని బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ బ్యాక్ స్టెప్ ప్లాన్స్ జాన్ సీనా అంటున్నారు, బట్ ఈ రెండు లీక్ అయిపోయినాయి, బెట్టింగ్ ఓడ్స్ లీక్ అయిపోయినాయి, బ్యాక్ స్టెప్ ప్లాన్స్ బి లీక్ అయిపోయినాయి. సో ఇలాంటప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ అంటే ఎస్పెషల్లీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఫ్యాన్స్ అందరికి షాక్ ఇయ్యడానికి మేబీ మన కోడీ రోడ్స్కే విన్నర్ చేయొచ్చు అండ్ జాన్ సీనా ఓడిపోవచ్చు. బట్ ఇంత చేసి జాన్ సీనా హీల్ టర్న్ చేసి ద రాక్ హెల్ప్ అంటే ఇదంతా చూపించి జాన్ సీనా గెలవకపోయినా అది ఎక్కడో కొంచెం అన్యాయం అయిపోతాయి అనమాట జాన్ సీనాతో. అండ్ మీకు ఫస్ట్ రూమర్ గుర్తుంది కదా, నేను ఇంతకుముందు చెప్పినాను జాన్ సీనా హీల్ టర్న్ చేసినప్పుడు. అండ్ ఆ రూమర్ ఏంటంటే మన జాన్ సీనా రెస్ల్మేనియాలో గెలిచినా గెలకపోయినా సమ్మర్ స్లామ్ వరకు గెలుస్తారు, సమ్మర్ స్లామ్లో గెలుస్తారని. సో మేబీ ఆ టైప్లో ఏమైనా ప్లాన్ చేస్తారా చూడాలి. సో ప్రెజెంట్ కోసం వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారంటే ప్రెజెంట్ కోసం అయితే జాన్ సీనానే అంటున్నారు, బ్యాక్ స్టైల్ ప్లాన్స్ బి జాన్ సీనానే, బెట్టింగ్ ఓడ్స్ బి జాన్ సీనానే. సో ఇప్పుడు మీ ప్రకారం మీరేమంటారు, జాన్ సీనా గెలిస్తేనే మంచిదా లేదా కోడీ రోడ్స్ గెలిస్తే మంచిదా? మీకేమనిపిస్తుందో బాస్ మీరు నాకు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మీరు అడుగుతున్న ఒక క్వశ్చన్ గురించి. అండ్ మీరు నిన్నటి వీడియో చూస్తే నిన్నటి మన 2 వీడియోస్లో ఒక్క కామెంట్ చాలా కామన్ ఉండే అనమాట. అండ్ అది ఏంటంటే అన్న ఇది వైటీసీ అంటే ఏంది అంటే రోమన్ రైన్స్ ఓటీసీ కదా, అంటే ఓటీసీ అంటే ఒరిజినల్ ట్రైబల్ చీఫ్. సో ఇప్పుడు వైటీసీ ఏందన్నా మాకు దీని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయని వీళ్ళు కొంతమంది అడిగినారు. అంటే కొంతమంది తెలుసు బట్ కొంతమంది తెలియదు అనమాట. సో ఇప్పుడు ఎవరెవరు తెలీదో ఎవరెవరు కామెంట్ చేసినారు వాళ్ళు మన కోసం ఇంపార్టెంట్ కదా బాస్. సో అందుకనే మనం కంపల్సరీ అలాగే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో చూడండి ఇప్పుడు వైటీసీకి మీరు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఓటీసీ ఉండే కదా ఒరిజినల్ ట్రైబల్ చీఫ్. సో రోమన్ రైన్స్ ఒక ట్రైబల్ చీఫ్ అనమాట. సో ట్రైబల్ చీఫ్కి ఓటీసీ అంటే ఆ ఓ రాయడం ఎందుకు అంటే ఆ ఓ ఎందుకు రాసినారు, ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ అని ఎందుకు రాసుకున్నారు? ఎందుకంటే అక్కడ ఇంకొక ట్రైబల్ చీఫ్ ఉండే అనమాట. అంటే సోలో సికోవా నేను ట్రైబల్ చీఫ్ని, నేను ట్రైబల్ చీఫ్, రోమన్ రైన్స్ కాదు, నన్ను ఎగ్నాలెడ్జ్ చేయండి అని ఈ టైంలో మన సోలో సికోవా అక్కడ చెప్తుండే అనమాట. సో సోలో సికోవా కాదు నేను ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ని అని ఆ ఓ వర్డ్కి యాడ్ చేసిన అంటే ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ అని ఆ టైంలో మర్చెండైజ్ ఉండే అనమాట. కానీ ఇప్పుడు ఒరిజినల్ అని చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సోలో సికోవా కాదు ట్రైబల్ చీఫ్ అంటే సోలో సికోవాకు ఓడిపించి ఆ హులాఫాలా తీసుకున్నారనమాట రోమన్ రైన్స్. సో అందుకనే ఆ ఒరిజినల్ అనే వర్డ్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తలేరు. ఇప్పుడు వైకి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. అంటే ఓని పక్కన పెట్టి ఇప్పుడు వై అని రాసినారు. అంటే ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ అని కాదు, ఇప్పుడు యువర్ ట్రైబల్ చీఫ్ అనేమాట. అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా అంటే ఇప్పుడు సోలో సికోవా అక్కడ లేడు అనమాట, హులాఫాలా గెలిచేసినారు. సో ఊకే నేనే ఒరిజినల్ చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు అక్కడ ఒక ట్రైబల్ చీఫ్ ఉన్నాడు అండ్ ఆ ట్రైబల్ చీఫ్ మీ ట్రైబల్ చీఫ్ అంటే యువర్ ట్రైబల్ చీఫ్ అనమాట. సో అందుకనే వైటీసీ మీ ట్రైబల్ చీఫ్ అని అర్థం అనమాట. సో ఇది వైటీసీ మీనింగ్ అనమాట. అండ్ మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ఇంకొక వేరే మీనింగ్ తీయొచ్చు, బట్ ఒరిజినల్ మీనింగ్ గురించి మాట్లాడితే ఇదే మీనింగ్ అనమాట. డబ్ల్యూడబ్ల్యూఈ ఒక టైప్లో ఇదే హింట్ ఇస్తుంది. అండ్ అది ఏంటంటే రోమన్ రైన్స్ మీ ట్రైబల్ చీఫ్, యువర్ ట్రైబల్ చీఫ్ అనమాట. సో ఇది వైటీసీ మీనింగ్. అండ్ ఇంకో నేను నిన్న మన సెకండ్ వీడియోలో అంటే రోమన్ రైన్స్ ఎందుకు అటాక్ చేసినాడు సీఎం పంక్ పైన దానికి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ ఇంకో రీజన్ మీరు కొంతమంది కామెంట్ చేసినారు. అండ్ అది ఏంటంటే రాయల్ రంబల్లో మా సీఎం పంక్ ఎలిమినేట్ చేసినారు కదా రోమన్ రైన్స్కి. సో అందుకనే సీఎం పంక్ పైన అటాక్ చేసిన రోమన్ రైన్స్ అని ఈ టైప్లో కొంతమంది కామెంట్ చేసిన అనమాట. సో ఓకే ఇది ఒక రీజన్ కావచ్చు, డబ్ల్యూడబ్ల్యూఈ ఈ రీజన్ చూపించచ్చు. బట్ నేను నిన్న మీ అందరికీ రియల్ రీజన్స్ గురించి చెప్పినా అనమాట. అంటే స్టోరీ లైన్ ప్రకారం అండ్ ఇంకొకటి నేను రియల్ రీజన్ చెప్పినా అనమాట. సో రియల్ రీజన్ గురించి మాట్లాడితే మీరు నిన్నటి వీడియో చూస్తే మీకు కొంచెం క్లియర్గా అర్థమైపోతుంది. మళ్ళీ చెప్పి టైం వేస్ట్ చేయను. సో రియల్ రీజన్స్ నిన్న చెప్పేసినాను. అండ్ ఈ రీజన్ ఒక మా డబ్ల్యూడబ్ల్యూ చూపించచ్చు. అండ్ ఇప్పుడు మీరేమంటారు అది మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే బాస్ ఎక్కువ అప్డేట్స్ ఏం లేకుండే, అందుకని ఈ వీడియో ఈరోజు ఇక్కడి వరకే ఉండే. సో ఈ వీడియో మీకు
కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.